హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. మన నిత్య జీవితంలో ధర్మాచరణలో భాగంగా ఎన్నో ధర్మ సందేహాలు ఎదురవుతూ ఉంటాయి. మరి మనకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేయటం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ వై రాజా నంబూద్రి గారు. మరి వారితో మాట్లాడి మనకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, మనం బయటికి వెళ్ళినప్పుడు అది ఎక్కడికైనా కానివ్వండి, ఫంక్షన్స్కైనా దేవాలయానికైనా ఏ విషయం పైన కూడా బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా తుమ్మితే మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు. అమ్మో అపశకునం జరుగుతుంది అనేసి భయపడుతూ ఉంటారు. అలా తుమ్మితే వెళ్ళొచ్చంటారా, వెళ్ళకూడదంటారా? ముందుగా సింహాగణపతి దేవతోపేనమ్మ చూసే నమస్కారం. సో తుమ్మడం అనేది మనకి ఇక్కడ శాస్త్రాల్లో ఎక్కడ కూడా లిఖించబడలేదు, చెప్పబడలేదు. కాబట్టి ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పేవాడు. ఇప్పుడు కొందరికి జలుబు చేస్తుంది అనుకోండి, వాళ్ళు తుమ్ముతూ ఉంటారు, దానికంటే మనం పోకుండా ఉండలేము, అంతేనా? సో ఇక్కడ మనం దీన్ని నెగిటివ్ గాను పాజిటివ్ గాను తీసుకోకుండా ఒక మోడ్గా మనం తీసుకోవాలి. ఎప్పుడైనా సో సడన్గా మీరు ఒక పెళ్లి చూపుకి వెళ్తున్నారు, ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, ఇంకేదైనా వర్క్ పైన వెళ్తున్నారు, లేదంటే మామూలుగానే బయటకు వెళ్తున్నప్పుడు పక్కవాడు ఎవరైనా వాళ్ళకి ఇటువంటి వ్యాధి లేదనుకోండి, సర్ది అలాంటివి లేకుండా వాళ్ళు గట్టిగా తుమ్మితే అప్పుడు లోపలికి వచ్చి కూర్చొని నీళ్లు తాగి వెళ్ళాలని పెద్దవాడు చెప్పేవాడు. సో ఎటువంటి అనార్థాలు జరగకూడదు, ఎటువంటి కూడా ఇవి కాకూడదని వాళ్ళు చెప్పేవాళ్ళు. సో ఇవన్నీ మూడో నమ్మకము, ఇవంతా మేము నమ్మము, ఇట్స్ న్యాచురల్, ఇది దాని గురించి మేము పెద్ద పట్టించుకోవాలని వెళ్ళిన వారికి విపత్తులు చాలా జరిగాయి. దిగిన వెంటనే కార్ యాక్సిడెంట్ కావడం, బండి వెళ్తేనే ఎవరైనా గుద్దడం, ఇంకేదైనా కావటం చెప్పలేము. ఇవన్నీ నిజంగా జరుగుతాయా? జరుగుతాయి. అందుకే పెద్దవాళ్ళు అంటారు, గుమ్మం దాటేటప్పుడు తుమ్మితే ఎవరైనా లోపలికి రావాలి, కూర్చొని మళ్ళీ వెళ్ళాలని. నాకు టైం లేదని కుట్టి వెళ్తే మొత్తం ఇలాంటి ఇన్సిడెంట్స్ మొత్తం బాగా జరుగుతాయి. సో ఇటువంటి ఒకవేళ ఏదైనా మీ లైఫ్లో మీకు జరుగుతుంది, కావాలని కొంతమంది తుమ్మడం కూడా తుమ్ముతారు, వెళ్ళకూడదని ఇష్టానికి కూడా తుమ్ముతారు, అవన్నీ కూడా లెక్కకి రావు. జలదోషం ఉన్న వాళ్ళకి, అంటే సర్ది బాబు ఇంకేదైనా వాడు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి అది వచ్చేసి నెగిటివ్ ఎనర్జీకి రాదు. సో సడన్ గానే గట్టిగా తుమ్మారంటే అది మాత్రం మీకు దోషం, బయటికి వెళ్ళకూడదు అని చెప్తారు. మరి దీనికంతా రెమెడీ ఎట్లా గురుగారు? మరి ప్రకృతిలో మనం తిరుగుతుంటాము, చేస్తుంటాము. ఇప్పుడు మెట్రో దిగుతూ కూడా ఎవడు తుమ్ముతాడు, దానికంటే మనం మెట్రో లోపలికి వెళ్ళి కూర్చొని రాలేము కదా అని కూడా అడుగుతారు. కానీ అది అక్కడ కూడా మీకు ఒక సిద్ధాంతం ఉంది. ఒకవేళ అటువంటి ప్రాంతాల్లో స్టేషన్లో అక్కడిక్కడ తుమ్మారన్నా, మీరు కింద దిగుతున్నారని అక్కడే ఒక 10 నిమిషాలు కూర్చోండి. మీరు ఏదైనా వాటర్ బాటిల్ ఏదైనా క్యారీ చేస్తే తాగి కూర్చోండి. మెట్రో లోపల వెళ్ళే అవసరం లేదు, అక్కడే కూర్చొని ప్రశాంతంగా తాగి ఒక 5 నిమిషాలు ఆగి కిందికి దిగి మనం ఈ ప్రయాణాన్ని సాగించండి. ఇది ఏమవుతుందంటే ముహూర్త దుర్ముహూర్తాలను కాకుండా ఇది వేరే ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడానికి ఒక వైపు కనపడుతుంది. దానికే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, ప్రతిదినం కూడా ముందు చూపు చూడాలి, ముందడుగు వేయాలి అనేసి చెప్తారు. శాస్త్రానికి ఎప్పుడైనా కూడా ఇప్పుడు చూడండి, మనకు ఇది ఏదైనా ఆపరేషన్ అవుతున్నప్పుడు, ఇంకేదైనా జరుగుతున్నప్పుడు డాక్టర్స్ అందరూ కూడా మాస్క్ వేసుకుంటారు. అందులో తర్వాత ఇంకేంటంటే ఇలాంటి ఏం జరగకుండా దీని ముందు జాగ్రత్తని అంత కూడా స్కాఫ్ అది కొట్టేసుకొని ఉంటారు. సో తుమ్మకూడదు, అదే ఊము పడకూడదు, అలాగే ఒక సిద్ధాంతం ఉంది. తర్వాత ఇంకోటి, పెద్ద పెద్ద క్షేత్రాలు కేరళలో కానీ ఎక్కడైనా కూడా వాళ్ళంతా కూడా ఏంటంటే స్వామికి నివేదన చేసేటప్పుడు ఎయిర్ ఫాల్స్ పడకుండా, ఈ తుమ్ము రాకుండా, ఆ ఊమి పడకుండా బట్ట కట్టుకుంటారు. మరి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చేసే సమయం వేళ స్వామి వస్త్రదానం చేసేటప్పుడు కూడా కంప్లీట్ 2 కళ్ళు తప్ప అన్ని క్లోజ్ ఉంటాయి. ఎందుకంటే ఆ ఒక స్వామి వారి పైన ఈ శ్వాస రాకూడదు, మీ యొక్క శ్వాస అనేది స్వామి దగ్గర రాకూడదు. మరి పూరిలో జగన్నాథ్ ఒక స్వామి ఒక మార్పిడి చేసే సమయంలో కూడా వాళ్ళు కంప్లీట్ గా కంట ప్యాక్ చేసేస్తారు. కేవలం
అది ఆ స్పర్శ మాత్రమే ఉంటుంది అది మార్చేటప్పుడు. తర్వాత వాళ్ళు బయటకు వస్తారు. సో ఇటువంటి నియమాలు పూర్వం నుంచి వచ్చేటువంటి ఆచారం సిద్ధాంతం అని జరిగేది. అందుకే మన ఇంట్లో ఏదైనా ప్రసాదం చేసేటప్పుడు ఏది చేసినప్పుడు జడకు ముడి వేసుకోవడము, లేదా నెత్తికి బట్ట కట్టుకోవడము, లేదంటే ఏదైనా ఇలా చేసుకోవడం ఆ ఒకటి భగవంతుడు ఎక్కువగా. సో ఇటువంటి ఒక మనిషి ఒక నడమాడుతున్న సంఘంలో ఎవరైనా తుమ్మారు అనుకోండి, ఇది పెద్ద ప్రమాదం కదా. అవును. సో అలాంటివి ప్రమాదాలు నిత్యంగా మీకు ఇంకా అలాగే జరుగుతుంది అయితే మాత్రాన మీరు ఒక స్టీల్ బ్లేడ్ లాంటివి కానీ, లేదంటే స్టీల్ ఒక ఉంటుంది కదా ఏదైనా ఒక ఐటమ్ లాంటివి, ఇనుము లాంటివి పాకెట్లో పెట్టుకుని వెళ్ళండి. మీకు ఏదైనా ఇబ్బంది కలగకుండా ఉంటుంది, మీకు అన్ని శుభం కలుగుతుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు. నమస్కారం. చూశారు కదా, ఎవరైనా సరే బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా తుమ్మితే ఏం కాదు అనేసి కొట్టి పడేసి వెళ్తూ ఉంటారు. కానీ అలా అస్సలు చెయ్యరాదు. మనకి ఎవరైనా తుమ్మారు అనుకోండి, మనకి వచ్చే ఆపద ఆ తుమ్ము ద్వారా తెలిసింది అనుకొని ఆగి మంచినీళ్ళు తాగి వెళ్తే చాలా మంచిది అని చెప్పారు. అలాగే ఇలా పట్టించుకోకుండా వెళ్ళే వాళ్ళకి కూడా చాలా చక్కగా రెమెడీ కూడా చెప్పారు. కాబట్టి ఇవన్నీ పాటిస్తే మీకు వచ్చే అటువంటి ఆపదలన్నీ రాకుండా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పాటించండి. అలాగే ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి అంటే మా హరిప్రియ భక్తి ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.